నా జీవితం ఒక ప్రయాణం అయితే అందులో నీతో గడిపిన క్షణాలు మరపురాని మధుర క్షణాలు. రే ఏంట్రా అంత డల్గా ఉన్నావు? నాకేదో సిండ్రోమ్ ఉందంట. అంటే ఏంటి? ఈబిఎస్ అంటరా. ఈబిఎస్ అంటే ఎంటీ బ్రెయిన్ సిండ్రోమ్. రే ఆడికి బుర్లేదని మాకు ఎప్పుడో తెలుసు కానీ వచ్చేయండి. సర్లే పద ఇక్కడికి పోదాం. హే గాయ్స్, మనోడికి ఇంకా మన రూల్స్ అలవాటైనట్లేదు. ఒకసారి మన రూల్స్ ఏంటో పరిచయం చేద్దాం, ఓకేనా? హౌసీస్ అనే మేము ఫస్ట్ డే నుంచి కాలేజ్ బంక్ కొడతామని ప్రొఫెసర్లు చీ అన్నా థూ అన్నా దులిపేసుకుంటామని పేషెంట్ వచ్చి సిస్టర్ అని పిలిచినా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటామని దాహంతో ఆకాశం చూసే ప్రతి ఒక్కరిని మత్తులో ముంచేస్తామని ఏ ఆగండ్రా, ఈ కాలేజ్ ఆ కాలేజ్ తేడా లేకుండా ఏ అమ్మాయినా నాకు ఓకే అని. మాకు కూడా ఓకే. నాకు ఓకే. నీ నచ్చిన ఎస్ఆర్స్ కి పీజీస్ కి ఓవర్ డెడికేషన్ తో వర్క్ చేస్తానని మేకప్ లేకుండా వాట్లు పెట్టినా మేము చూడలేం కదా. ఇలాగే హౌసీ మొత్తం కలిసిమెలిసి ఉంటామని దైవ సాక్షిగా మందు సాక్షిగా Impressive. లవ్ యూ రా, లవ్ యూ. ఏంటి? ఏం లేదు, చెప్తా పదా. అరే చరిష్మాని ఎక్కడైనా చూసారా? ఏమో, నేను మార్నింగ్ నుంచి చూడలేదు. అరే ఎప్పుడు చూసినా చరిష్మా చరిష్మా అంటావు, అది ఎట్లా నచ్చిందిరా నీకు? నీకు మన వాళ్ళు ఎవడిష్టం? గణేష్. ఎందుకు? ఏమో ఇష్టం. నాకు అంతే. నీకు వాడంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం. సర్లే, ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఇప్పుడు చరిష్మా, చరిష్మా, ఓయ్ ఏంటి? పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతావు ఏంటి? సరే, ఏంటి ఇప్పుడు చెప్పు. చరిష్మా, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఐ లవ్ యూ. ఏంట్రా బాబు, క్లైమేట్ ఇంత హాట్ గా ఉంది. అంతకన్నా హాట్ టాపిక్ ఇంకోటి ఉందిగా. మనోడు ఏం పట్టుకోలో తెలియక జూనియర్ అమ్మాయి కాలు పట్టుకున్నాడు. దీని అమ్మ జీవితం ఆఖరి వీడి కాల్ కూడా వదలట్లేదు. అలా పట్టుకుంటే పడిపోతారుగా మరి. ఎవరైనా పడతారు. లవ్ లో అంటబే. ఈ అబ్బాయిలు మనల్ని పడేయడానికి ఏమైనా చేస్తారే. ఏ ఆపండ్రా, ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరు, నువ్వు మీ జూనియర్ మధుర. ఏంటి మధురా? ఎవరు మధుర? ఎవరా నీకు తెలీదా? మధురానా? ఆ పేరు ఎప్పుడు నేను వెళ్ళలేదే. మరి ఆ రూమర్ ఏంట్రా? నాకేం తెలుసు, నాకేం తెలియదు. సరేలే, నేను చూసుకుంటాం. ఏ పాపా, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎన్నిసార్లు విష్ చేసావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నీ పేరేంటి? మధురా మ్యామ్.
ఏ నోరు లేదా గట్టి చెప్పు. మధురా మేడం. ఏ ఊరేంటి? కడప సార్. ఏంటి కాలేజ్ బాగుందా? బాగుంది మ్యామ్. ఏంటి సీనియర్ అబ్బాయిలా? ఏంటి సార్? ఏం నటిస్తున్నావే? ఏంటి వచ్చిన థర్డ్ డే సీనియర్స్తో కాల్ పట్టించుకున్నావు అంటగా? ఎవరు చెప్పారు మేడం? నోటీస్ బోర్డులో పెట్టారులే. ఎవరో చెప్పాలా? నేను చూస్తే అర్థమవుతుంది. ట్యాబ్ ఇప్పేసావా? ఏమైనా అందం పాపం రూమర్స్ పాపం ఎడవడం మొదలు పెట్టేస్తారు. సే పంపించే. సరే పో ఇంకా. దినేష్ సార్కి యాక్సిడెంట్ అయిందని తెలుసా? అవునా? మారవరా ఇంకా? ఈరోజు వాడు రేపు నువ్వు, ఇంకెంతమంది రా ఇలాగా? మీ ఫ్యామిలీస్ ఉన్నారని కూడా ఆలోచించరా మీరు? అయినా మీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. మేడం గారండి, మేడం గారండి, మా బాబాకి బ్లడ్ ఇవ్వట్లేదండి. బాగాలేదని హాస్పిటల్కి తీసుకొచ్చామండి. బ్లడ్ ఎక్కిస్తానంటేను బ్లడ్ ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఎవరమ్మా అలా అన్నది? పైన బ్లడ్ బ్యాంక్ లో లోకేశారు సార్. అదేంటి మార్నింగ్ ఇస్తా అన్నారు కదా? ఏమోనండి నాకు తెలీదు. అతన్ని ఇక్కడ తీసుకురా, నేను మాట్లాడతాను. సరే సార్. నువ్వేనా లోకేష్ అంటే? అవును సార్. అరగంటలో బ్లడ్ ఎక్కాలి. ఓకే సార్. ఓకే. ఇంకేం భయం లేదమ్మా, అయిపోతుంది. సరే సరే. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. అవును దక్ష, ఆ టైంలో పిల్లడి ప్రాణం మాత్రమే గుర్తొచ్చింది. వాడిని మాత్రం వదలను. అందుకే. అంటే ఇప్పుడు జరిగిందంతా హ్మ్. నువ్వు సార్ మనం అనుకున్నంత ఎదవేం కాదేమోనే. పంచుడు. ఏంట్రోయ్ జిగ్ జిగ్ మన్ రెడీ అయ్యావు? ఎక్కడికి? ఎక్కడికి రా? లైబ్రరీకి వెళ్తున్నాను. లైబ్రరీకా? అమ్మ గారు ఇచ్చింది, పంచడానికి వెళ్తున్నాను. పంచడానికా కలపడానికా? బయలుదేరుతున్నాను రా. నువ్వెక్కడికి? లైబ్రరీకి. నువ్వు కూడా లైబ్రరీకి వెళ్తున్నావా? వెళ్ళు, పులిహార పంచుతున్నారంట, వెళ్ళు. ఏంటి ఇంత లేట్ అయింది? మీ ఫ్రెండ్స్ పిలిచారు సార్. ఓ నిన్ను ఆపారా? చదువు చదువు.
హలో సార్, నేను వచ్చాను. కొంచెం బిజీగా ఉన్నాను నేను, నువ్వు చదువుకో. ఓకే సార్. ఓకే. హలో సార్. లేచావా? లేచాను. సరే ఇంకా పోతి. సరే సార్. రేపటి నుంచి మాకు ఎగ్జామ్స్ సార్. అవునా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా రాయాలి. ఓకే సార్. హలో, హలో సార్, నేను పాస్ అయిపోయా. తర్వాత చేస్తాను. ఓకే, బాయ్. హలో. హే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి సంగతులు? ఈవినింగ్ మీరు ఫ్రీయేనా సార్? ఈవినింగ్ వర్క్ ఉంది. ఈవినింగ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. అవునా? సరే అయితే ట్రై చేస్తాను. ఓకే సార్, ఈవినింగ్ 4 o'clockకి రెడీగా ఉండండి. ఓకే. ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఛా, ఈ అమ్మాయిలు ఎప్పుడూ లేటే. వెళ్దామా? హ్మ్. The first time నిన్ను నేను చూసానే, నా లైఫ్ లో బెస్ట్ టైం వచ్చి చేరిపోయిందే. అదేంటో కొత్తగా నా మనసు మురిసిపోతోంది, నా పైని చూపుకై ఎదురు చూడమంటోంది. ఇదేమిటే హడావిడే నా లోపలే తమాష చేస్తుంది. Oh my God, she's so beautiful. She made my life so meaningful. Every day's been so special. My life is become colorful. Tana chupu chala powerful. Adi chudakunte painful. Tana chuttu yedo magical. Like ARR's musical. సార్, ఎక్కడున్నారు? రూమ్లోనే.
ఏంటి వాయిస్ అలా ఉంది? ఏం లేదు సార్. సర్లే చెప్పు, ఇంతకీ ఎక్కడున్నావు? కాలేజ్ పార్కింగ్ లాట్లో ఉన్నాను సార్. సరే వస్తున్నా. ఓకే సార్, బాయ్. ఏ అలా ఉన్నావు? ఏం లేదు సార్, లోన్లీగా ఉంది. ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్తారు. సరే, నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్దామా? వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది సార్. మీరు రెగ్యులర్గా వస్తారా ఇక్కడికి? ఆ, నేను హాస్టల్ జాయిన్ అయిన తర్వాత అమ్మ నాన్నని చాలా మిస్ అయ్యాను. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. నాది అదే ఫీలింగ్స్. అవును సార్, ఎప్పుడు ఒక్కరే కనిపిస్తారు. మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఉన్నా లేనట్టే. అదేంటలా? ఎందుకలా అంటే నా మనసులోని మాట ఆ మనసుకి వినిపించినా ఆ మాట నోటి నుండి బయటికి రావడం లేదు. తన పాదాన్ని తాకినప్పుడు తెలియని ప్రేమ తన కన్నీళ్ళని చూసినప్పుడు తెలిసింది. ఆ క్షణంలో కలిగిన ఆ ఫీలింగ్ ఏంటో కానీ దాన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని బ్రతకాలి. My life didn't begin with you, but I wish it ends with you. ఇన్ని రోజులు పట్టింది దానికి చెప్పడానికి. సో ఇదండి నా కథ. నా జీవితంలో జరిగిన మధుర క్షణాలు ఇవి. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలని కోరుకుంటూ